హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శాంతి లాగ్స్. ఈ సమ్మర్లో కూల్గా మ్యాంగో షర్బత్ ఎంజాయ్ చేస్తూ తాగుతూ ఉంటే మనసంతా చాలా ప్రశాంతంగా ఉల్లాసంగా ఉంటుంది. ఎన్ని సమస్యలున్నా ఇట్టే మర్చిపోతాం. మామిడి పండు అంటే ఇష్టపడిన వారే ఉండరు, కానీ ఇలా చేసుకొని తింటే అస్సలు వదిలిపెట్టరు. పండిన 2 మామిడి పండ్లను తీసుకొని చక్కగా దీని పీల్ తీసేసుకోవాలి. ఇలా తొక్క నీట్గా చెక్కేసుకొని నీట్గా కడిగేసుకొని ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇదంతా 10 నిమిషాల్లో అయిపోతుంది. ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు దీన్ని కనుక చేసి ఇచ్చారంటే మరింత స్నేహ సంబంధం ఏర్పడుతుంది. మామిడి పండు మొత్తం ఇలా ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసేసుకోవాలి. షుగర్ వద్దనుకునేవారు స్కిప్ చేసుకోవచ్చు. ఆల్రెడీ మామిడి పండు చాలా స్వీట్గా ఉంటుంది కాబట్టి షుగర్ ఎక్కువేం పట్టదు. ఒక చిన్న కప్పుతో షుగర్ వేసుకొని పచ్చిపాలు డీప్లో పెట్టుకున్న పాలు 2-3 కప్పులు వేసుకోవాలి. కాచి చల్లార్చిన పాలైనా పర్వాలేదు. దీన్ని ఇలా మిక్సీ జార్లో వేసుకొని 2 స్కూప్లు వెనీలా ఐస్ క్యూబ్స్ వేసుకొని ఇలా జ్యూస్ చేసుకోవాలి. ఇప్పుడు గ్లాసులు రెడీ చేసుకొని ముందుగా కొన్ని దానిమ్మ గింజలు, ఇందులోనే నానబెట్టుకున్న సబ్జాలు వేసుకున్న తర్వాత ఇలా ఈ మ్యాంగో షర్బత్ వేసేసుకోవాలి. ఇలా వేసుకొని మళ్ళీ కొంచెం వెనీలా ఐస్ క్రీమ్ వేసుకొని దీనిపై కొద్దిగా మ్యాంగో జ్యూస్ వేసుకొని ఇప్పుడు చిన్న ముక్కలుగా కట్ చేసిన మామిడి పండు ముక్కలు అలాగే దానిమ్మ గింజలు వేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. సుగంధి వాటర్ వేసుకున్నా కూడా మంచి కలర్ఫుల్గా టేస్టీగా ఉంటుంది. ఏ సీజన్లో వచ్చిన ఫ్రూట్ ఆ సీజన్లో తప్పకుండా తీసుకోవాలి. అప్పుడే ఆరోగ్యంగా ఉంటాం. ఇదైతే చాలా రుచిగా ఉందండి. ఇంకెందుకు ఆలస్యం, మామిడి పళ్ళు తెప్పించుకొని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో మాత్రం తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.